తమిళనాడులో అధికార డిఎంకే ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఏకంగా ఒక మంత్రికి శిక్ష పడటం అన్నది సంచలనం సృష్టించింది. హైకోర్టులో మద్రాసు హైకోర్టులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడిని దోషిగా నిర్ధారించింది. శిక్షకు సంబంధించి డిసెంబర్ 21న ఖరారు చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజుల శిక్ష అనేది డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డివిఏసి 2017లో ప్రభుత్వ అప్పీల్ని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జయచంద్రన్ అనుమతించారు. విల్లుపురంలోని అవినీతి నిరోధ చట్టం కేసును నిర్దోషిగా విడుదల చేస్తూ ఏప్రిల్ 18 ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెట్టారు. ఈ కేసు నుండి పొమ్మడి అతని భార్య పి విశాలచ్చి నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేయడంలో ట్రయల్ కోర్టు తప్పు చేసిందని తాజాగా హైకోర్టు పేర్కొంది. జస్టిస్ జయచంద్రన్ ప్రాసిక్యూషన్ కేసుని ట్రయల్ కోర్టు సరైనటువంటి కోణంలో విశ్లేషించలేదన్నారు. పొన్ముడి తరపు న్యాయవాది ఎన్ఆర్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు మంత్రిని అనుమతించేలా సెక్షన్ సస్పెండ్ చేయాలని న్యాయమూర్తిని ఎలాంగో కోరారు. ఎలాంగో ఎవరైతే వీళ్ళ లాయర్ కోరారు. డిసెంబర్ 21 పిటిషన్ పరిశీలిస్తామని ముందు శిక్ష ఖరారు చేస్తామని చెప్పి జస్టిస్ జయచంద్రన్ ప్రకటించారు. జూన్ 28, 2023న వెల్లూరులోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తగిన సాక్ష్యాధారం లేని కారణంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పొన్ముడి అతని భార్య నిర్దోషులుగా ప్రకటించింది. పొన్ముడి 1996-2001 మధ్య కాలంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలిసిన ఆదాయ వనరులకు అనుగుణంగా 1.79 కోట్ల విలువైన సంపదను కూడబెట్టారని నివేసి ఆయన మీద కేసు నమోదు చేసి 2002లో నమోదైనటువంటి ఈ కేసుని విల్లుపురం కోర్టులో పెండింగ్లో ఉంది. ఇందులో పొన్ముడి విశాలచ్చి నిర్దోషులుగా విడుదలయ్యారు. నిర్దోషిగా విడుదల చేసిన సుమోటోగా మద్రాసు హైకోర్టు దాన్ని కేసు చేపట్టింది. జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఈ కేసును విచారణకు స్వీకరించి మంత్రి పొన్ముడి డివిఎస్సికి నోటీసులు జారీ చేశారు. కోర్టులో జరిగిన ఓ విచారణలో పొన్ముడి విశాలాచి మీద ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును విల్లుపురం జిల్లా కోర్టు నుంచి వేలూరు జిల్లా కోర్టుకు బదిలీ చేసిన విధానాన్ని కూడా వెంకటేష్ విడదీశారు. సిట్టింగ్ మంత్రుల మీద దాఖలైన పలు కేసుల్లో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మీద కూడా పోరాడుతున్న తమిళనాడులోని అధికార డిఎంకే ప్రభుత్వానికి శిక్ష చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ శిక్ష కారణంగా పొన్ముడిని ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రివర్గం తొలగించాల్సి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ కేసులు ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి సెందల్ బాలాజీ ఇప్పటికే పుజుల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకొక మంత్రి జైలు పాలవుతున్నారు.